హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రాగి పిండి పూరీలు ఎట్లా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. మైదా పూరీల కన్నా ఈ రాగి పిండి పూరీలు చాలా హెల్దీ కాబట్టి ఈరోజు నేను ఆ రెసిపీ ఎట్లా తయారు చేయాలో ఈ వీడియోలో చెప్పేస్తాను. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్ రాగి పిండి అండ్ 1 కప్ గోధుమ పిండి, అందులోనే కొంచెం సాల్ట్ ఎక్కువ పట్టదండి, మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకొని ఇట్లా సాల్ట్ అంతా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనం చపాతీ ముద్దను ఎట్లా కలుపుకుంటామో చపాతీ పూరి ముద్దను అట్లానే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఈ విధంగా రాగి పిండి మైదా పిండిని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే ఇది ఈ విధంగా రెడీ అవుతుంది. ఈ పిండి పైన ఆరిపోకుండా ఆయిల్ వేసుకొని దానిపైన మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రెడీ చేసుకున్న పిండి పైన ఒక అరగంట పాటు మూత పెట్టేసి పక్కకి పెట్టేసేయండి. నానితేనే బాగా వస్తాయి. ఇప్పుడైతే పూరీ కూర ఎట్లా చేసుకోవాలో చూసేద్దాము. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్, కొంచెం తాలింపు గింజలు అండ్ మిర్చి, ఎండుమిర్చి, ఆనియన్స్ ఇవన్నీ బాగా ఫ్రై అవనివ్వాలి. ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఫ్రై అవనివ్వాలి. ఇలా ఆనియన్స్ కొంచెం మెత్తబడిన తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ పొటాటోస్ కొంచెం మగ్గడానికి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఇట్లా మగ్గనియాలి. ఒక 10 నిమిషాలు అయిందండి. నేను మూత తీసి చూస్తున్నాను. ఈ విధంగా మగ్గుంటాయి. ఇందులో పసుపు, కారం వేసుకోకపోయినా పర్లేదు, నేను కొంచెం స్పైసీ కోసం వేస్తున్నాను. మనం వాటర్లో కలిపి పెట్టుకున్న శనగపిండిని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం గట్టిగా అనిపిస్తే ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. అప్పుడు కొంచెం లూజ్గా అవుతుంది, గ్రేవీతో ఉంటుంది కాబట్టి పూరీల్లోకి అట్లానే బాగుంటుంది. ఈ విధంగా రెడీ అయిన తర్వాత దీనిపైన కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. శనగపిండి వాటర్ వేసుకున్నాక ఎక్కువసేపు మగ్గని ఎక్కర్లేదండి, కొంచెం సేపు లో ఫ్లేమ్లో మగ్గనిస్తే ఈ విధంగా కూర అయితే రెడీ అయిపోతుంది. చూసారా, కూర అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం నానబెట్టుకున్న పిండితో పూరీలు రెడీ చేసుకుందాము. ఇలా మనం నానబెట్టిన ముద్దని ఒకసారి మళ్ళీ ఈ విధంగా ఫింగర్స్తో కలుపుకుంటూ చిన్న ఉండలుగా తీసుకొని ముందు పొడి పిండి వేసుకొని దానిపైన ఇట్లా చపాతీ విధంగా పూరీని చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనకి పూరీలు షేప్ అవుట్ అవ్వకుండా మంచిగా రావాలి అంటే రౌండ్గా ఇట్లా ప్లేట్ పెట్టుకొని మీడియం సైజ్ది ఈ విధంగా చేసుకోవాలి. ఇది పిండితోనే కాదండి, ఆయిల్ వేసుకొని అయినా ఈ విధంగా చేయొచ్చు. నేను 2 ప్రాసెస్లోనూ మీకు చేసి చూపిస్తున్నాను. ఇది కూడా అంతే, రౌండ్గా రావాలంటే ఒక చిన్న ప్లేట్ వేసుకొని దానిపైన ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడైతే రౌండ్గా వస్తాయి. ఇలా చేసుకున్నవన్నీ వేడి నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవడమే. మనం చేసుకునే మైదాపిండి పూరీల కన్నా ఈ రాగి పిండి పూరీలు హెల్త్కి చాలా మంచిది. పిల్లలు రాగి జావా, రాగి సంగటి ఇలాంటివి తినరు కాబట్టి పూరీ అని చెప్పి ఈ విధంగా చేసి ఇంట్లోనే పెట్టేయచ్చు. ఒకసారి మీరు కూడా ఇంట్లో ఈ విధంగా ట్రై చేయండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, హెల్త్కి కూడా చాలా మంచిది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.